వెల్కమ్ టు పిడి టీవీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర అధ్యక్షుని అయితే మార్చడం జరిగింది. అచ్చెన్నాయుడు ప్లేస్లో పల్లం శ్రీనివాసరావుని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇక పల్లం శ్రీనివాసరావుకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేసినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చేయాలని సూచించినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కూడా భారీగా ప్రక్షాళన చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్లం శ్రీనివాసరావుని కోరినట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు పల్లం శ్రీనివాసరావుకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలకి సమాచారాన్ని పంపించినట్లుగా తెలుస్తుంది. పార్టీలో నియోజకవర్గం పార్లమెంట్ స్థాయిలో భారీగా మార్పులు జరగబోతూ ఉన్నాయని, ఇప్పటి వరకు కూడా రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎంపిక చేయాలంటూ కూడా పల్లం శ్రీనివాసరావు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పుకుని వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులను కూడా పక్కన పెట్టాలని పల్లం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి సమాచారం పంపించినట్లుగా తెలుస్తుంది. అట్టి నాయకుల్ని పార్టీ నుంచి బహిష్కరించకపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత పదవులు అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రక్షాళన అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ స్థాయిలోనే కాకుండా అర్బన్ స్థాయిలో కూడా పార్టీలో మార్పులు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులను అయితే మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్లమెంటు స్థానాల వారిగా కూడా పార్టీ అధ్యక్షుల మార్పు అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక యువతకు సంబంధించి కూడా భారీగా బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తుంది. సీనియర్ నేతలను పక్కన పెట్టి వారి యొక్క సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని పల్లం శ్రీనివాసరావు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సభ్యత్వం అనేది నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో భారీగా నూతన ఉత్తేజం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాబోయేటువంటి 2029 ఎన్నికల కోసం ఎప్పటి నుంచే కష్టపడి పనిచేయాలంటూ కూడా పార్టీ నిర్మాణం ఆ దిశగా చేయాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్లం శ్రీనివాసరావుకి సూచించినట్లుగా తెలుస్తుంది. పార్టీ అధినేత సూచనల మేరకు పల్లం శ్రీనివాసరావు వెంటనే రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.